Hello, welcome to this video class. In this video class, let us continue Be Family Helping Verb. In our previous video class, we learned present tense helping verbs belong to Be Family. They are am, is and are. Past tense helping verbs was and were. Future tense helping verbs will be and shall be. In this video class, let us talk about the Be family helping verb been. B-E-E-N. ఈ బీన్ అనేది కూడా బీ ఫ్యామిలీకి సంబంధించినటువంటి హెల్పింగ్ వర్బ్ అనమాట. ఈ బీను దేంతో కలుస్తుంది అనేటువంటి విషయాన్ని గమనిద్దాం. హ్యావ్తో కలుస్తుంది. హ్యావ్ బీన్, హ్యాస్ బీన్. ఈ హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ ఈ హెల్పింగ్ వర్బ్స్ ను ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో ఉపయోగిస్తారన్నమాట. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో ఉపయోగిస్తారు. ఈ బీన్ హ్యాడ్ తో కూడా కలుస్తుంది అనమాట. హ్యాడ్ బీన్. ఈ హ్యాడ్ బీన్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో ఉపయోగిస్తారు. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఉపయోగిస్తారు అన్నమాట. ఈ బీను విల్ హ్యావ్ తో మరియు షల్ హ్యావ్ తో కూడా కలుస్తుంది అనమాట. విల్ హ్యావ్ బీన్, షల్ హ్యావ్ బీన్. ఈ విల్ హ్యావ్ బీన్, షల్ హ్యావ్ బీన్ అనే ఈ హెల్పింగ్ వర్బ్స్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో ఉపయోగిస్తాం. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో ఉపయోగిస్తాం అన్నమాట. మనము ఇంతకు ముందు వీడియో క్లాసులోనే చెప్పుకున్నట్టుగా ఈ బీ ఫ్యామిలీకి సంబంధించినటువంటి హెల్పింగ్ వర్బ్స్ ను పని లేనటువంటి వాక్యాల్లో ఉపయోగిస్తాం. పని లేని వాక్యము అంటే అకర్మక క్రియ. సకర్మక క్రియ అంటే పని ఉన్న వాక్యం. అతను బోధిస్తాడు ప్రతిరోజు. హీ టీచర్స్ ఎవ్రీడే. ఈ టీచర్స్ అనేది మెయిన్ వర్బ్ V1 అన్నమాట. అంటే ఈ సెంటెన్స్ లో పని ఉన్నట్టు లెక్క అనమాట. ఇది సకర్మక క్రియ ఉన్నటువంటి వాక్యం. అతను ఒక ఉపాధ్యాయుడై ఉన్నాడు. అతను ఒక ఉపాధ్యాయుడై ఉన్నాడు ప్రస్తుతం. ఇప్పుడు నౌ హీ ఈజ్ ఏ టీచర్. ఈ వాక్యంలో క్రియ లేదు, పని లేదు. ఇది అకర్మక క్రియ ఉన్నటువంటి వాక్యం, పని లేనటువంటి వాక్యం. మనం ఇంతకు ముందు వీడియో క్లాస్లో ఈ విషయం చాలా చక్కగా చర్చించుకున్నాము. బీన్ కూడా అదే విధంగానే పని లేనటువంటి వాక్యంలో ఈ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉపయోగిస్తారనమాట. వాక్య నిర్మాణానికి ముందు ఏ క్లూ వర్డ్స్ ఈ టెన్సుల్లో, ప్రతి టెన్స్కు సంబంధించినటువంటి క్లూ వర్డ్స్ గురించి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి, ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో క్లూ వర్డ్స్ ఏదంటే బ్లైండ్ మార్క్స్ అనేసి కూడా వీటిని అంటారు అనమాట. సిన్స్. సిన్స్ అనేది పాయింట్ ఆఫ్ టైం సూచిస్తుంది అనమాట. సిన్స్ దిస్ మార్నింగ్, సిన్స్ 6 AM దిస్ మార్నింగ్, సిన్స్ 12 దిస్ PM, సిన్స్ 12 దిస్ ఆఫ్టర్నూన్. ఈ విధంగా అనమాట. ఫార్ అనేది కూడా ఉపయోగిస్తారు. ఫార్ ఎప్పుడు ఉపయోగిస్తారు? డ్యూరేషన్ ఆఫ్ టైం. సిన్స్ అనేది పాయింట్ ఆఫ్ టైం సూచిస్తుంది అనమాట. పాయింట్ ఆఫ్ టైం. ఫార్ అనేది
డ్యూరేషన్ ఆఫ్ టైం సూచిస్తుంది అనమాట. డ్యూరేషన్ ఆఫ్ యాక్షన్, పని ఎంతకాలం జరిగింది, కాల వ్యవధిని తెలియజేసేది ఫార్ అనమాట. ఈ సిన్స్ ఫారు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో క్లూ వర్డ్స్ అనమాట. ఫార్ ద పాస్ట్, ఫార్ ద లాస్ట్, మనం ఇంతకుముందు వీడియో క్లాసుల్లో వాటి గురించి చాలా చక్కగా చర్చించుకున్నాం. ప్రతి పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ మనము వివరంగా తెలుసుకున్నప్పుడు వీటిని కూడా తెలుసుకున్నాం అనమాట. ఇదే క్లూ వర్డ్స్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లోనూ ఉపయోగిస్తారు, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో కూడా ఉపయోగిస్తారు అనమాట. సేమ్ క్లూ వర్డ్స్, సిన్స్ ఫారు సేమ్ క్లూ వర్డ్స్ని పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో కూడా ఉపయోగిస్తారనమాట. ఇవి ఈ క్లూ వర్డ్స్ ఆధారంగా కొన్ని సమయాల్లో సిన్స్ మాత్రమే ఉంటుంది, కొన్ని సమయాల్లో ఫార్ ఉంటుంది, కొన్ని సమయాల్లో రెండు కూడా ఉంటుంది. అటువంటి వాక్యాలను మనము ప్రాక్టీస్ చేద్దాము. ప్రాక్టీస్ చేసేటప్పుడు మనకే సులభంగా అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు మనము వాక్య నిర్మాణంలోకి వెళ్దాం. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ సకర్మక క్రియ, అకర్మక క్రియ, పని ఉన్న వాక్యము, పని లేని వాక్యము, వీటి గురించి మనం వివరంగా తెలుసుకున్నట్లయితేనే మనకు ఈ బీన్ ఎక్కడ ఉపయోగించాలి అనేటువంటి విషయము అర్థమవుతుంది అన్నమాట. చూడండి, ఇక్కడ వారు ఈ పాఠశాల విద్యార్థులు రెండు 2010 నుండి 2010వ సంవత్సరం నుండి వారు ఈ పాఠశాలకు చెందినటువంటి విద్యార్థులు. చూడండి, ఈ వాక్యములో పని లేదు, పని లేదనమాట. ఇది అకర్మక క్రియ ఉన్నటువంటి వాక్యం, పని లేనటువంటి వాక్యం. ఇప్పుడు ఇక్కడ చూడండి, వారు ఈ పాఠశాల విద్యార్థులు 2010 నుండి, అంటే ప్రస్తుతం కూడా వారు విద్యార్థులుగానే ఉన్నారు. 2010లో వారు ఈ పాఠశాలలో చేరారు. 2010 నుండి ఇదే పాఠశాలలో వారు విద్యార్థులుగా కొనసాగుతూనే ఉన్నారు. అదే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఈ గతంలో ప్రారంభమైన పని ప్రస్తుతం కూడా కొనసాగుతూనే ఉందన్నమాట. 2010 నుండి వారు ఈ పాఠశాల విద్యార్థులు, అంటే ఈ పాఠశాలకు చెందిన వారే. ఇప్పుడు 2010 నుండి. ఇప్పుడు ఇటువంటి వాక్యం మనం రాసేటప్పుడు బీన్ అనేది ఉపయోగించాలి. పని లేనటువంటి వాక్యం, సిన్స్ 2010, 2010 నుండి, సిన్స్ 2010 దే have been, they have been the students of this school, the students of this school. చూడండి, ఇదన్నమాట. ఇక్కడ మీరు ఒక అనుమానం వ్యక్తం చేయొచ్చు, సార్ హ్యావ్ బీన్ పక్కన మీరు ఇంతకు ముందు చెప్పారు కదా ప్రజెంట్ పార్టిసిపుల్ V1 + ing ఉపయోగించాలి అని. ఇక్కడ లేదు కదా, అది ఎలా అంటే ఇది పని లేని వాక్యము. పని ఉన్న వాక్యంలో V1 + ing మనం ఉపయోగించాలి. ఇప్పుడు ఇంకొక వాక్యం రాస్తాను చూడండి, వారు ఈ పాఠశాలలో 2010 నుండి చదువుతున్నారు. ఇప్పుడు ఇక్కడ చూడండి, దీంట్లో పని ఉంది, చదువుతున్నారు అనేది పని అనమాట, సకర్మక క్రియ. ఇప్పుడు మనం V1 + ing ఉపయోగించాలి. ఇక్కడ చూడండి, 2010 నుండి అంటే సిన్స్ 2010,
they have been studying in this school. ఇదన్నమాట. ఇది పని లేనటువంటి వాక్యము. ఇది పని ఉన్నటువంటి వాక్యం. పని ఉన్న వాక్యము, ఇది పని లేని వాక్యం అన్నమాట. అకర్మక క్రియ, సకర్మక క్రియ. ఈ విధంగా మనము ఈ బీనికి సంబంధించినటువంటి హెల్పింగ్ వర్బ్ని టెన్స్ను బట్టి మనం ఉపయోగించాల్సి ఉంటుందన్నమాట. ఇప్పుడు మనము వాక్య నిర్మాణం చేద్దాం. ఇప్పుడు మనం అనేకమైన ఉదాహరణలు చెప్పొచ్చు. ఐ హ్యావ్ బీన్ ఏ ప్లేయర్ ఆఫ్ దిస్ క్రికెట్ టీమ్ ఫార్ 2 months. అంటే గత 2 నెలలుగా నేను ఈ క్రికెట్ టీంకి సంబంధించినటువంటి ప్లేయరు, ఇప్పుడు కూడా కొనసాగుతూనే ఉన్నాను. షీ హ్యాస్ బీన్ ఏ సింగర్ ఫర్ 10 years. గత 10 సంవత్సరాలుగా ఆమె సింగర్గా ఉంది, ప్రస్తుతం కూడా కొనసాగుతూనే ఉంది సింగర్గా అనమాట. ఈ విధంగా మనము అనేకమైన వాక్యాలని తయారు చేయొచ్చు అనమాట. ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకు దానిపైన మంచి కమాండ్ వస్తుంది అనమాట. ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు మనము వాక్య నిర్మాణంలోకి వెళ్దాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి. He has been a student. Present tense. Present perfect continuous tense. He had been a student. Past perfect continuous tense. 3 పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్సెస్ని ఒకే సబ్జెక్ట్తో హెల్పింగ్ వర్బ్స్ మార్చి మనం ప్రాక్టీస్ చేద్దాం. హీ విల్ హ్యావ్ బీన్ ఏ స్టూడెంట్. హీ విల్ హ్యావ్ బీన్ ఏ స్టూడెంట్. 3 పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్సెస్కు సంబంధించినటువంటి 3 పాజిటివ్ సెంటెన్సెస్ అన్నమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి. హీ హ్యాస్ బీన్ ఏ స్టూడెంట్ since 2015. Since 2015 he has been a student of this institution. ఇప్పుడు కూడా కొనసాగుతూనే ఉన్నాడు అనమాట. అదే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో అయితే గతంలోనే ప్రారంభమై ఉంటుంది, గతంలోనే కొంతకాలం పాటు కొనసాగి ఉంటుంది, గతంలోనే పూర్తి అయి ఉంటుంది అనమాట. స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్, కంటిన్యూడ్ ఫర్ సమ్ టైమ్ ఇన్ ద పాస్ట్ and finished in the past. ఇక్కడ చూడండి. he had been a student since 2010 for 5 years. 2010 నుండి అతను 5 సంవత్సరాల పాటు స్టూడెంట్గా ఉండెను, ఇప్పుడు లేదనమాట. ఇక్కడ చూడండి. 2010 నుండి 5 సంవత్సరాల పాటు he had been a student of this institution, but now he is not a student of this institution. Future perfect continuous tense లో he will have been a student of this institution since 2021 April for 3 years. 2021 ఏప్రిల్ నుండి అంటే ఇంకా ప్రారంభం కాలేదు, భవిష్యత్తులో ప్రారంభం అవుతుంది. భవిష్యత్తులో ప్రారంభమైన పని భవిష్యత్తులోనే కొంతకాలం పాటు కొనసాగుతూ ఉన్నట్టుగా చెప్పడానికి ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ మనం ఉపయోగించాల్సి ఉంటుంది అనమాట. సిన్స్ 2021 ఏప్రిల్ ఫర్ 3 years he will have been a student of this college for doing his graduation.
ఇంతవరకు లేదు, గతంలోనూ లేదు, ఇంక భవిష్యత్తులో ప్రారంభమై ఇంతకాలం పాటు కొనసాగుతుంది, 3 సంవత్సరాల పాటు కొనసాగుతూ ఉంటుంది అని చెప్పడానికి ఇటువంటి ఈ వాక్యాన్ని మనం రాయాల్సి ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఐ ఆమ్ ఏ స్టూడెంట్ ఆఫ్ దిస్ స్కూల్ అని ఉంటే ఇక్కడ నౌ ఉంటుంది. ఇక్కడ సిన్స్ ఆఫ్ ఆర్ ఉండింది అనుకోండి, ఇది పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కి సంబంధించింది అనేసి మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎటువంటి ప్రశ్న రావడానికి అవకాశం ఉంది చూడండి. ఇప్పుడు దీన్ని నేను మాడిఫై చేసి చూపిస్తాను మీకు. ఇక్కడ బీన్ ఇస్తారన్నమాట. బీన్ ఇక్కడ డాష్ ఇస్తారు. దీనికి సమాధానం మనం రాయాల్సి ఉంటుంది. నెంబర్ 1 సెంటెన్స్ నెంబర్ 1 2 3 హీ డాష్ బి ఇస్తారు. ఇక్కడ బీని ఇవ్వరు. బి ఏ స్టూడెంట్ సిన్స్ 2015. ఇక్కడ సిన్స్ 2015 ఉంది కాబట్టి ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అన్నమాట. ఇక్కడ బి ఉంది కాబట్టి మనం వెంటనే సబ్జెక్ట్ ఆధారంగా హ్యావ్ బీనా హ్యాస్ బీనా యూస్ చేయాల్సింది అని అర్థం చేసుకుని రాయాల్సి ఉంటుంది అనమాట. హీ ఉంది, హ్యాస్ బీన్ రాయాలి. హ్యాస్ బీన్ ఈ విధంగా అనమాట. ఇప్పుడు ఇదే సెంటెన్స్ మనం చూడండి మాడిఫై చేద్దాం. బి సిన్స్ 2010 ఫర్ 5 years అంటే 2010 5 years అంటే అయిపోయింది అనమాట. కాబట్టి ఈ సిన్స్ 2010 ఉంది, గత కాలము ఉంది, ఇంతకాలం కొనసాగింది ఉంది కాబట్టి ఇది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇక్కడ ఏదైనా ఉంది సబ్జెక్టు హ్యాడ్ బీన్ మనం ఉపయోగించాల్సి ఉంటుంది అనమాట. హీ హ్యాడ్ బీన్. ఇక్కడ చూడండి ఈ వాక్యము బి సిన్స్ 2021 ఫ్యూచర్ని తెలియజేస్తుంది అనమాట. ఎంతకాలం పాటు 3 years. ఇది ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కి సంబంధించి. ఇప్పుడు దీన్ని మనం ఎలా రాయడము? ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ సంబంధించింది విల్ హ్యావ్ బీన్. సబ్జెక్ట్ ఏదైనా కానీ విల్ హ్యావ్ బీన్ మనం రాయొచ్చు. హీ విల్ హ్యావ్ బీన్ ఏ స్టూడెంట్ సిన్స్ 2021 ఏప్రిల్ ఫర్ 3 years. ఈ విధంగా అనమాట. దిస్ హ్యాస్ బీన్ మై హౌస్ సిన్స్ మై బర్త్. నేను పుట్టినప్పటి నుంచి ఇదే మా ఇల్లు అనమాట. ఇప్పుడు కూడా మా ఇల్లే. యూ హ్యావ్ బీన్ ద స్టూడెంట్స్ ఆఫ్ సో అండ్ సో స్కూల్ ఫర్ 10 years. ఈ విధంగా అనమాట. సో ఈ విధంగా మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వీటిపైన మనకు పట్టు వస్తుంది అనమాట. సో ఇంతటితో ఈ బి ఫ్యామిలీ హెల్పింగ్ వర్బ్స్ మనము పూర్తి చేసినాము. ఇప్పుడు మీరు సెంటెన్స్ పాజిటివ్, నెగిటివ్, ఎస్ ఆర్ నో టైప్ మీరు తెలుసుకోవాలనుకుంటే వాటిని కూడా నేను ఇక్కడ వివరిస్తాను. చూడండి. You have been a singer. You have been a singer. You have not been a singer. Negative. You have not been. Not అనేది ఇక్కడ వస్తుంది అనమాట. Be have కు been కు మధ్యలో. Not been a singer. Have you been a singer? Have you been a singer? Have you been a singer? Yes, I have been a singer. No, I have not been a singer. What have you been? What have you been? Information question. What have you been for 5 years? ఫర్ 5 సంవత్సరాలుగా నువ్వు ఏంగా ఉన్నావు? ఐ హ్యావ్ బీన్ ఎ సింగర్. వేర్ హ్యావ్ యూ బీన్ ఫర్ 5 years? 5 సంవత్సరాలు ఎక్కడున్నావు? ఐ హ్యావ్ బీన్ ఇన్ సో అండ్ సో ప్లేస్. ఈ విధంగా అనమాట. ఇప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో
they had been players. They had not been players. Had they been players? Where had they been for 5 years? How had they been? ఈ విధంగా అనమాట మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. మనం ఒకటి తెలుసుకుంటే మిగతా సెంటెన్సెస్ను మనం ప్రాక్టీస్ చేయడానికి చాలా సులభంగా ఉంటుంది అనమాట. సో థ్యాంక్స్ a lot. In our coming video class, let us start active voice and passive voice. ఈ యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ మనం చక్కగా నేర్చుకోవాలంటే టెన్సెస్ మనకు చాలా చక్కగా రావాలన్నమాట. 8 టెన్సెస్కు పాసివ్ వాయిస్ ఉంది. సింపుల్ 3, కంటిన్యూస్ 2, ప్రజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్. 3 పర్ఫెక్ట్ టెన్సెస్, మొత్తం 8 టెన్సులు. 3 పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్సెస్కు పాసివ్ వాయిస్ లేదనమాట. ఈ 8 టెన్సెస్కు పాసివ్ వాయిస్ ఉంది. ఈ పాసివ్ వాయిస్ మనం నేర్చుకోవాలంటే ఈ 8 టెన్స్లు ప్లస్ ఈ బి ఫ్యామిలీ హెల్పింగ్ వర్బ్స్ మనకు తెలిసి ఉండాలన్నమాట. కాబట్టి ఇన్ అవర్ కమింగ్ వీడియో క్లాస్ లెట్ us స్టార్ట్ యాక్టివ్ వాయిస్ అండ్ passive voice. So subscribe to my channel if you are satisfied, and like the videos, and if you are highly satisfied, share these videos with your friends, and you can comment. I will receive your comments positively, and I will modify my method of teaching to make you understand everything. Thank you.